టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా రాదా? మూడు పార్టీల నేతల వర్షన్స్ తో పొత్తుపై డైలమా ఏర్పడింది. టీడీపీ జనసేనతో బీజేపీని కలపడానికి చాలా కష్టపడ్డానని మొన్న పవన్ అన్నారు. అంటే పొత్తు దాదాపు ఖరారైందనే అంతా అనుకున్నారు. కానీ ముగ్గురు నేతల వేర్వేరు మాటలు చూస్తుంటే పొత్తుపై ఇంకా డైలమానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మూడు పార్టీల నేతలు ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. ఇద్దరం కలిసి చాలా సార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. జనసేన తెలుగుదేశం కలిసి నడుం బిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా, మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్రనాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. ఎన్నికల పోటీకి సంబంధించిన అంశాన్ని జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా స్పందించే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా నిర్ణయాలు ఉండవు. జాతీయ పార్టీ వారు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పనిచేస్తుంది, రాష్ట్ర శాఖ. సో ఎన్నికల స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం సరైన సమయంలో సూచిస్తుంది.